తులారాశిలో, వృషభ రాశిలో, కుంభరాశిలో, మకర రాశిలో ఈ 4 రాశులలో మీరు జన్మిస్తే కొన్ని విషయాలు తెలుసుకోండి. ఇంటికి ప్రథమ సంతానం గాని, తృతీయ సంతానం గాని అయి ఉండకూడదు. తూర్పు దిక్కున నివాసం ఉండరాదు. 1, 10, 19, 28, 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించొద్దు. మీ డేటు, మంత్, ఇయర్ మొత్తం గుడితే మూడో నంబర్ గాని, ఒకటో నంబర్ గాని రాకూడదు. ఈ విషయాలు మీరు తెలుసుకోండి. ఒకవేళ ఇవి వచ్చాయి, మీకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులే వస్తాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎంత కష్టపడి సంపాదించినా ఒక్క పైసా గూడా నిలబడకుండా ఖర్చయిపోతాయి. ఒకసారి నేను చెప్తున్నానండి. ఎప్పుడు కష్టాలు ఎప్పుడు మనతో పాటు ఉండవు. వంతెన కింద నీరులాగా వస్తూ పోతూనే ఉంటాయి. జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలంటే ఫస్ట్ మీరు పెట్టుకున్నటువంటి పేరు ఫ్రీక్వెన్సీ మీ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉందా లేదా తెలుసుకోండి. అదొక్కటి తెలుసుకొని మీ పేరులో మంచి డిగ్రీస్, ఫ్రీక్వెన్సీ అండ్ న్యూమరికల్ నంబరు, కాన్సోనెంట్స్, వోవెల్స్‌ని గనక మనం లెక్కగట్టుకొని మీకు గోచార, గ్రహచార రీత్యా మీ యొక్క జాతకాన్ని గనక పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా ఈ 2026 నుండి మీకు మార్పు తథ్యం.